ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వారందరూ బాగున్నారా? నా ప్రియ సహోదరులారా, సహోదరులారా. కొంతమంది హాస్పిటల్లో, కొంతమంది రకరకాల పరిస్థితుల్లో అనారోగ్యాలతో ఉన్న మీకు ప్రభు నామములో శుభములు కలుగునుగా కానీ ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉండండి. పౌలు గారు చెప్పినట్టుగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అన్ని సమయాల్లో ప్రభువులో ఆనందించండి. రండి, హెబ్రోను క్యాలెండర్లో ఉన్న దిన వాగ్దానాన్ని ధ్యానం చేస్తాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నీ పగవారందరినీ నేను అణిచివేసెదను. నా ప్రియ సహోదరులారా, దావీదుతో దేవుడు చెప్తున్న మాటను అర్థం చేసుకుందాం. దావీదు గారికి పగవారు లేరంటారా? ఉన్నారు. ఆ పగవారందరినీ కూడా దేవుడు అణిచివేశాడు అని చెప్పట్లో సందేహం లేదు. ఒక విధంగా చూస్తే సౌలు పగవాడిగా చూస్తాం. అలా ఎన్నో రాజ్యాలు. అంత మాత్రమే కాదు నా సహోదరులారా, ఇశ్రాయేలందరికీ పగవాడిగా గొల్యాతు ఉంటూ వచ్చాడు, దేవుడు అణిచివేశాడు. అదే సమయంలో నాబాలు పగవాడిగా ఉంటూ వచ్చాడు, దేవుడు అణిచివేశాడు. ఎవరైతే తన ప్రజలకు పగవారిగా ఉంటారో దేవుడు వారిని అణిచివేస్తాడు అని చెప్పుట్లో సందేహం ఏం లేదు. ఇలా బైబిల్లో కొన్ని సందర్భాలు కనుక మనం చూడగలిగితే, నా ప్రియ సహోదరులారా, ఆ సందర్భాలు మీకు నేను గుర్తు చేస్తాను. బాగా అర్థం చేసుకుందాం. లేవీకాండం 19వ అధ్యాయము 17వ వచనంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదని బైబిల్లో ఉంటుంది. అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా? పగ పట్టకూడదని బైబిల్లో స్పష్టంగా రాసుంటుంది. సౌలు ఎందుకు పట్టాడు మరి అంటే, సహోదరుని ప్రేమించాల్సింది పోయి అల్లుడేగా ప్రేమించాలి. ఎందుకంటే రాజకాంక్ష ఉంది కాబట్టి పగబడుతూ వచ్చాడు. ఇలా బైబిల్లో చూస్తూ వెళ్తే ఇస్సాకు మీద గెరారు వారు పగబడుతూ వచ్చారు. ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనంలో యోసేపు మీద సహోదరులు యాకోబు యోసేపును ప్రేమించినందుకు పగబట్టారు. పగబట్టినని రాస్తుంటుంది. 5వ వచనంలో మరీ పగబట్టని రాస్తుంటుంది. 8వ వచనంలో మరింత పగబట్టని రాస్తుంటుంది. యోసేపు మీద ఎక్కువగా పగబడుతూ వచ్చారు. దేవుడు వారిని అణిచివేశాడు. అణిచివేయలేదా? యోసేపు మంచివాడండి. యోసేపు మీద పగబడితే ఏమొస్తుంది? ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు, గర్వాన్ని అణిచివేస్తాడు, పొగరును అణిచివేస్తాడు. లేఖనాల్లో ఉన్నాయి. గర్విష్ఠులను, గర్వాన్ని, పొగరును. ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు వీటన్నిటిని కూడా అణిచివేస్తాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో నా ప్రియ సహోదరులారా ఇలా రాసి ఉంటుంది, హామాను అనేవాడు పగవాడుగా ఉంటూ వచ్చాడు. ఎంతో కీడు చేసినవాడు ఈ హామాను కూడా దేవుడు అణిచివేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 19వ వచనంలో హెరోదియా కూడా యోహాను మీద పగబట్టింది. ఏమన్నా సాధించింది ఏమన్నా ఉందంటే ఏం లేదు. ఆయన చంపించింది. ఏమన్నా సాధించిందా? ఏం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ చెప్పే ఒక మంచి విషయాలు. ఎందుకంటే పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు పైకి. జాగ్రత్తగా ఉండాలి. పగవాడు పక్కనే ఉంటాడు. హెబ్రీ 10:30లో నేను చదువుతాను. ఈ 2 మాటలు చదువుతాను. దేవుడు చెప్పిన మాటను నేను చదువుతాను. హెబ్రీలు రాసిన పత్రిక
10వ అధ్యాయము 30వ వచనాన్ని నేను బాగా చదువుతాను, స్పష్టంగా ఆలకించండి. హెబ్రీ 10:30 చదువుతున్నాను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణ్ణి ఎరుగుదుము గదా. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. పగ తీర్చేది దేవుని పని, మనం పగ తీర్చుకోకూడదు. ఒకవేళ తెలిసి తెలియక మాట్లాడినా పగ తీర్చుకునేది మనం కాదు. దేవుని బిడ్డలంగా దేవునికి అప్పగించాలి. దావీదును షిమి తిట్టాడు, ఏమన్నా అన్నాడా? ఒకవేళ దేవుడు అనుమతించని అన్నాడు. షిమి పని ఏమైపోయింది? చచ్చి ఊరుకున్నాడు. దేవుడే పగ తీరుస్తాడు. తగిన సమయం వస్తుంది, పాపానికి జీతం దేవుడు ఇస్తాడు. ఎవరిని దేవుడు వదిలిపెట్టడు. ఈ మాటలు మాత్రం సత్యం. నా ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పగ తీర్చుట మన పని కాదు. ఇంకా ఇంకొక మాట కూడా నేను చదువుతాను, మీరు వినండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, నేను చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. వింటున్నారా? చక్కగా వినండి. ఈరోజు చాలామందిలో పగ, దేవుని నమ్ముకున్నా, బాప్టిజం తీసుకున్నా, పగబోలేగా. పగబాబుతో నువ్వు ఆయన బిడ్డవు కాదు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు ఆయనలో పగ లేదుగా. 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే మీకు మీరే పగ తీర్చుకోవద్దు. ఆ పని నాది, నాకు అవకాశం, నా ఉగ్రతకు అవకాశం ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఉగ్రత, ఎవరైతే మన పగవారు ఉన్నారో, మనల్ని ద్వేషించేవారు ఉన్నారో, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారో, వారి మీదకి తప్పకుండా వస్తుంది. తస్మత్ జాగ్రత్త. మనం పగ తీర్చుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం. పగ తీర్చే దేవుడు, ఓకేనా? అంటే దేవుడు పగవాడా? కాదు, ప్రతిఫలం ఇస్తాడంతే. వాని క్రియలు బట్టి, మంచివైన చెడ్డవైన, దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతి వాడు పొందాలి. తగిన సమయం వస్తుంది. ఆ సమయాన మన పగవారందరినీ దేవుడు అణిచివేస్తాడు. అంతేనా? నిజమా కదా? దావీదు పగవారిని దేవుడు అణిచివేశాడు. యేసేపు పగవారిని దేవుడు అణిచివేశాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు, అనగా హామాను, మొర్దెకైకు పగవాడిగా మారిన హామానును దేవుడు అణిచివేశాడు. ఇలా నా ప్రియ సహోదరులారా, అనేక మంది దేవుని ప్రజలకు పగవారిగా ఉంటూ వచ్చారు. దావీదు పగవారిని దేవుడు అణిచివేశాడు. వారు ఎవరైనా కావచ్చు. ఈరోజు 2 చేతులు జోడించి చెప్తున్నాను, పగ మంచిది కాదు. పగ వల్ల మనం సాధించేది ఏమి లేదు. అది శత్రువుల యొక్క లక్షణం. చక్కగా దేవునికి అప్పగించండి. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మన పగవారందరినీ ఆయన అణిచివేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, నాయన దావీదు పగవారిని, ఇస్సాకు పగవారిని, అట్లు యేసేపు, మరి నాయన మొర్దెకై, ఇశ్రాయేలీల పగవారిని అందరినీ కూడా, మరి యోహాను పగవారు, నాయన ప్రభువా, ఎంతోమంది నా తండ్రి ప్రియ భక్తులకు పగవారిగా మారుతూ వచ్చారు. మరి వారందరూ అణిచివేయబడ్డారు. మా ప్రియ తండ్రి, నీ ప్రజలకు విరోధముగా ఎవరైతే నాయన నాలుగు కింద పగ ఉంచుకొని కపటముగా మాట్లాడుతూ, నా తండ్రి లెక్కలేనన్ని ముద్దులు ఇస్కరీతు యూదావలు పెడుతున్న వారు లేకపోలేదు, ఉన్నారు. వారితో మాట్లాడండి. పొట్ట పగిలి తెచ్చిన ఇస్కరీతు యూదా, అంత మాత్రమే కాదు ప్రభు, నాయనా
ఆ ప్రభువా పగవాడిగా ఉన్నటువంటి హామాను ఉరికమ్మ మీద ఉన్నాడు. నా తండ్రి, నీ దాసుడైన దావీదును శపించిన షెమీ ఏమైపోయాడో అంత మాత్రమే కాదు నాయన, నీ దాసుడైనటువంటి అతని దావీదును ఇబ్బంది పెట్టిన నాబాలు ఎలా అయిపోయాడో, ఎలా మొత్తబడ్డాడో తెలుసు. కాబట్టి మేమందరం కూడా పగ తీర్చుట నా పని అన్నావు. మేము నీకు అవకాశం ఇవ్వడానికి సహాయం చేయండి. మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలు ఆదరించండి. ఎవరైతే నీ ప్రజల మీద ద్వేషం పెంచుకొని పగ నేను వాళ్ళ నాలుక కింద ఉంచుకున్నారో వారితో మాట్లాడండి. వారిని గద్దించండి, సహాయం చేయండి. మా ప్రియుల కుటుంబాలని ఆదరించండి. మీరే మహిమ పొందమని. మరి మనోహరరావు గారిని బట్టి వందనాలు. మీ దాసుని ఆయన 71వ సంవత్సరం కంప్లీట్ చేసుకోవడానికి 72లో ప్రవేశించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. గతంలో ప్రార్థన అవసరతలు కోరిన మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా ప్రియ సహోదరి నిర్మల జ్యోతి కొరకై ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యంతో నింపండి. మిగతా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయమని మీ దయను కృపను కోరుతూ, ఆయన ఎవరైతే ఇంకా అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్నారు, నీ దాసుడు ఐజే అంకుల్ కూడా మరి హైదరాబాద్లో ఉన్నాడు. మీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచేయండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.